న్యాచురల్ సైకిల్ 10-15%, నాట్ 100%. కాకపోతే పాజిటివ్ హోప్‌తో వెళ్ళాలి. మా సైడ్ కరెక్షన్ చేసేవన్నీ మేము చేస్తాము. మీరు కూడా మేము చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. సరేనా? అప్పుడే మనకు రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి. యూజువల్‌గా న్యాచురల్ సైకిల్ 1 మంత్‌లో అయిపోతది అని ఎవ్వరికీ చెప్పము. యూజువల్‌గా న్యాచురల్‌గా ట్రై చేసి మన స్కాన్‌లో ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్ పెరగలేని వాళ్ళకి పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఎగ్ సరిగ్గా పెరిగినప్పుడు లైనింగ్ కూడా ప్రాపర్‌గా ఉందో లేదో చూస్తాము. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేస్తాము. అలాగే హస్బెండ్ కౌంట్లు అయి బాగున్నాయా లేదా ఇవన్నీ చూసుకుని, తర్వాత ట్యూబ్స్ బాగున్నాయా లేదా చూసుకుని కంపల్సరీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డైట్ చేయాలని చెప్తాము. ఓన్లీ పీసీఓడి ఉంది నీకే ప్రాబ్లం నువ్వే చేయాలి అని చాలా మంది హస్బెండ్స్ అంటూ ఉంటారు. అసలు అలాగే ఏమీ కాదు. ఇద్దరు కంపల్సరీ చేయాలని చెప్తాం. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా డైట్ ఇద్దరు కరెక్ట్ గా చేయాలి. ఫెర్టిలిటీ యోగా చేయాలి. ఇద్దరు స్ట్రెస్ తగ్గించుకుని స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుని తర్వాత ఫెర్టైల్ విండోలో న్యాచురల్ గా ట్రై చేయడం ఇలా చేస్తే కనుక బోత్ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు ఇంప్రూవ్ అయితేనే మనకి స్ట్రాంగ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. బేబీ హెల్దీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలా చేయకపోతే ఎగ్ ఆర్ స్పర్మ్ రెండు వీక్ గా ఉన్నా లేకపోతే ఓన్లీ దీని ఒక్కటే చేశారనుకోండి కౌంట్ మోటిలిటీ బాగానే ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ మోటిలిటీ కానీ లేకపోతే స్పర్మ్ డిఎన్ఏ వీక్ గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. ఓన్లీ వైఫ్ చేస్తే అవ్వదు. ఇద్దరు చేస్తేనే స్ట్రాంగ్ ఎంబ్రియో ఫామ్ అయ్యి అబార్షన్స్ అనేవి రావు. ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్లస్ కంటిన్యూషన్ కూడా మంచిగా ఉంటుంది. సరేనా? కంగ్రాచులేషన్స్.